ప్రకాశం బ్యారేజీకి మళ్లీ వరద పెరిగింది. ఎగువ నుంచి 4.50 లక్షల క్యూసెక్కుల నీరు వస్తోంది. దీంతో 70 గేట్లు ఎత్తి వచ్చినన్నింటినీ వచ్చినట్టు సముద్రంలోకి వదిలేస్తున్నారు. పులిచింతల, మున్నేరు, కట్టలేరు నుంచి వస్తున్న ప్రవాహం బ్యారేజ్లో కలుస్తోంది. ప్రస్తుతం బ్యారేజీ వద్ద 13 అడుగులకు పైగా నీటిమట్టం ఉండడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్. రైట్ శివ, మన విజయవాడ ప్రకాశం బ్యారేజ్ కి ప్రమాద హెచ్చరికలు అయితే జారీ చేశారు. ఎగువ నుంచి వస్తున్న వర్షం సంబంధించి చూసినట్లయితే మాత్రం మనం దగ్గర ఇటు పులిచింతల కావచ్చు, మరో పక్క మునేరు వరద కావచ్చు. దీంతో కూడా ప్రకాశం బ్యారేజీకి పెద్ద ఎత్తున వరద రావడంతో మాత్రం మొదటి ప్రమాద హెచ్చరికలు అయితే మాత్రం ప్రకాశం బ్యారేజీ జారీ చేశారు. దీంతో కూడా అధికారులు అయితే మాత్రం ఎప్పటికప్పుడు అయితే అలర్ట్ జారీ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే కూడా మనం చూసినట్లయితే మాత్రం 70 గేట్ల నుంచి కూడా నీరుని అయితే మాత్రం కిందకి విడుదల చేస్తున్న పరిస్థితి చోటు చేసుకుంది. దిగువ ప్రాంత ప్రజలను కూడా ఎప్పటికప్పుడు కూడా అప్రమత్తం చేస్తున్నారు. దీనిపై చూసినట్లయితే మాత్రం మనం ఓవరాల్ చూసినట్లయితే మాత్రం గత 10 రోజుల నుంచి కూడా కురుస్తున్న వర్షాలకైతే మాత్రం ఇటు ప్రకాశం బ్యారేజీకి ఇటు ఎగువ ప్రాంతంలో తెలంగాణలో కురుస్తున్న అటు మహబూబ్ నగర్ కావచ్చు, వరంగల్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, అదేవిధంగా వైరాగ్ కావచ్చు, ఈ అన్నింటిలో కురుస్తున్న వర్షం కూడా ఇటు కట్టలేరు, మరో విధంగా ఏదైనా చూస్తే కూచివాగు, మునేరు వాగు, ఇది ఈ సమీపం నుంచి వస్తున్న వరద కూడా సుమారు 4 లక్షల పైగా వరద నీరు కూడా ఇటు ప్రకాశం బ్యారేజ్ చేరుకుంటుంది. మరో పక్క చూసినట్లయితే మాత్రం ఇటు ఏదైతే పులిచింతల ప్రాజెక్ట్ ఉందో పులిచింతల ప్రాజెక్ట్ నుంచి కూడా వస్తున్న వరద అయితే మాత్రం సుమారు 7 లక్షల క్యూసెక్లు కూడా మన విజయవాడ ప్రకాశం బ్యారేజ్ చేరుకుంటుంది. దీంతో కూడా పెద్ద ఎత్తున వరద నీరు ఈ ప్రకాశం బ్యారేజ్ చేరుకోవడంతో అధికారులు అయితే మాత్రం మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. దీంతో కూడా ఎక్కడెక్కడ అధికారులు అయితే మాత్రం ఎప్పటికప్పుడు అయితే అప్రమత్తమై ఉన్నారు. దీంతో కూడా మరొక ఈ రోజు సాయంత్రంలో కూడా కొంతమేర వరద తగ్గే అవకాశం ఉన్నట్లయితే చూసుకోవచ్చు. కానీ ఒక పక్క చూసుకుంటే మాత్రం నిన్న సాయంత్రం నుంచి కూడా వరద మళ్ళీ వర్షాలు పెద్ద ఎత్తున కురుస్తుండటం కూడా మళ్ళీ వరద పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా మనం చూస్తున్నాం. దీంతో కూడా మరో పక్క చూసుకుంటే మాత్రం ఇప్పటికే బుడమేరు వాగు కూడా పూర్తి కావడంతో ఆ వరద నీరు కూడా ఇటువైపు మన విజయవాడ ప్రకాశం బ్యారేజ్ చేరుకుంటుంది. దీంతో కూడా మరి కొంత వరద నీరు పెరిగే అవకాశం ఉన్నట్లయితే మాత్రం మన అధికారులు చేస్తారు. దీంతో చూసుకుంటే మాత్రం అర్ధరాత్రి ఈ రోజు రాత్రి ఆదివారం అర్ధరాత్రి కూడా ఇటు నీటి జలరవాహక శాఖ అధికారులు అయితే మాత్రం మరికొంత మేర కూడా విజయవాడ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలను కూడా అప్రమత్తంగా ఉండాలంటే అయితే మాత్రం హెచ్చరికలు జారీ చేశారు. ఎందుకంటే చూసినట్లయితే మాత్రం ఎగువ నుంచి మాత్రం పెద్ద ఎత్తున వరద వస్తుంది. దీంతో కూడా ఆ ప్రాంత ప్రజలు అయితే మాత్రం ఎప్పటికప్పుడు కూడా అలర్ట్ గా ఉండాలి అని చెప్పారు. దీంతో చూసినట్లయితే కొన్ని ప్రాంతాలు విజయవాడ సమీపంలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలను కూడా అలర్ట్ చేశారు. దీంతో కూడా ఆ ప్రాంత ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతానికి వెళ్లాలంటే కూడా ఆ అధికారులను అర్ధరాత్రి కూడా ఆ ఏరియాలో పంపించి ప్రజలందరినీ కూడా సురక్షిత సిచ్యువేషన్ ఏ రకంగా ఉంది? బుడమేరు పరివాహక ప్రాంత ప్రజలందరికీ కూడా రెడ్ అలర్ట్ జారీ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. సిచ్యువేషన్ ఏంటి యశ్వంత్? రైట్, చూసుకుంటే శివ, మనం ఇప్పటికే ఎగువ ప్రాంతానికి కురుస్తున్న వర్షాలు మనం ముఖ్యంగా ఇటు బుడమలేరు కానివ్వచ్చు, ఇటు మునేరు కానివ్వచ్చు, ఈ కట్టలేరు, ఈ మునేరు చూసినట్టయితే మాత్రం ఎగువ ప్రాంతాలు మనం ముఖ్యంగా వీటికి వరద రావాలంటే మాత్రం మన ఇటు ఖమ్మం లేదా వరంగల్ వైరా ప్రాంతాల్లో కురిసిన వర్షాలే మనం ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో కురిసిన వర్షాలు గత 3 రోజుల నుంచి కూడా ఎగువ ప్రాంతాల్లో అయితే మాత్రం పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి. సుమారు కొన్ని లక్షల క్యూసెక్ల వరద నీరు అయితే మాత్రం దిగువ ప్రాంతానికి వస్తుంది. ఏదైతే ఇటు మన మునేరు పులిచింతల ప్రాజెక్ట్ నుంచి కూడా పులిచింతలతో కావచ్చు, ఇటు పోలంపల్లి మునేరు డ్యామ్ నుంచి కూడా సుమారు 10 అడుగుల మేర కూడా వరద నీరు కిందకి విడుదల చేస్తారు. దీంతో కూడా లక్షల క్యూసెక్ నీరు కూడా కిందకి వస్తుంటే ఇప్పటికే అదైతే బుడమలేరు వాగునైతే మాత్రం ఇప్పటికే అధికారులు పూర్తి చేసినప్పుడు కూడా ఆ మొత్తానికి ఏదైతే కొంత మేర కూడా వరదని కట్టడి చేయడానికే మాత్రమే అక్కడ పూర్తి చేసిన పరిస్థితి ఉంది. దీంతో కూడా ఆ కట్ట మునిగిపోయే పరిస్థితి కూడా ఉంది. వరద ఉధృతి రావడం కూడా కట్ట మునిగిపోయే పరిస్థితి ఉంది. దీంతో కూడా అక్కడ వస్తున్న వరదనైతే మాత్రం అధికారులు అంచనా వేయలేని పరిస్థితి ఉండడంతో గత అర్ధరాత్రి అయితే మాత్రం అడావుటిన రెడ్ లైట్ అయితే అలర్ట్ చేసిన పరిస్థితి ఉంది. దీంతో కూడా ఈ బుడమలేరు పరివాహ ప్రాంత క్రిందలు అంటే ఇది బుడమలేరు కింద ప్రాంత ప్రజలందరినీ కూడా ఇటు గుణదల కావచ్చు, అదేవిధంగా ఈ ప్రాంత ప్రజలందరినీ కూడా ఆ సురక్షిత ప్రాంతాలు తరలించాలని చెప్పేసి మాత్రం అర్ధరాత్రి వేళ కూడా ఆ హెచ్చరికలు జారీ చేయడంతో ఆ ప్రాంత అధికారులు కూడా అప్పటికప్పుడు కూడా ఆ ప్రాంత ప్రజలందరూ అయితే మాత్రం మరోసారి సురక్షిత ప్రాంతాన్ని తరలించే ప్రయత్నం చేశారు. దీంతో కూడా మరోసారి విజయవాడ పట్టణంలో ఉన్న ప్రజలైతే మాత్రం భయాందోళనకు గురవుతారని చెప్పుకోవచ్చు. మరోసారి వరద వచ్చే అవకాశం ఉన్నట్లయితే మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయంటూ కూడా అధికారులు అయితే మాత్రం హెచ్చరికలు జారీ చేశారు. శివ, ఓకే, థ్యాంక్ యూ.